గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. సబ్ట్రాక్షన్స్ లో 2 టేబుల్స్ ఇచ్చాను. ఆ టూ టేబుల్స్ ని ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిని మీరు ఫిల్ చేసి నాకు వాట్సాప్ చేయమని చెప్పాను. అసలు సెకండ్ క్లాస్ లో ఎవ్వరు కూడా అసలు చూడట్లేదు, హోంవర్క్స్ చేయట్లేదు. ఖచ్చితంగా హోంవర్క్స్ చేయండి. మీకోసమే ఇంత కష్టపడి చెప్తున్నాను. రోజు డైలీ మీకు క్లాసెస్ అయితే జరుగుతున్నాయి, కానీ అసలు రెస్పాన్స్ అనేది లేదు. సెకండ్ క్లాస్ నుంచి అన్ని క్లాసులు హోంవర్క్స్ చేస్తున్నారు, కానీ సెకండ్ క్లాస్ వాళ్ళు మాత్రం హోంవర్క్స్ ఏమీ చేయట్లేదు. కాబట్టి ఈ రోజు నుంచైనా హోంవర్క్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? సో ఈ రోజు మనము కౌంటింగ్ బ్యాక్వర్డ్ అనేటువంటి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి చిల్డ్రన్, బ్యాక్వర్డ్ కౌంటింగ్ అంటే బ్యాక్వర్డ్ అంటే ఏంటి? వెనక్కి. ఎడిషన్ లో మనం ఫార్వర్డ్ కౌంటింగ్ చేసాం కదా, ముందుకి కౌంటింగ్ చేసాము. ఈ రోజు బ్యాక్వర్డ్ కౌంటింగ్ నేర్చుకుందాం. వెనక నుంచి కౌంటింగ్ చేసుకోవడం. 38 minus 12. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 38 minus 12. 38 లో నుంచి 12 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటున్నాడు. 38 కి బ్యాక్వర్డ్ కౌంటింగ్ చేయాలి కదా. 38 కి బిఫోర్ 37, 37 కి బిఫోర్ 36, 36 కి బిఫోర్ 35, 35 కి బిఫోర్ 34, 34 కి బిఫోర్ 33, 33 కి బిఫోర్ 32, 32 కి బిఫోర్ 31, 31 కి బిఫోర్ 30, 30 కి బిఫోర్ 29, 29 బిఫోర్ 28, 28 బిఫోర్ 27, 27 before 26. We get 26. That is the answer. Then write the 26 is the answer. అర్థమైందా? అంటే మనము వెనకకి కౌంట్ చేసుకుంటూ రావాలి. నంబర్స్ నుంచి నంబర్ బ్యాక్వర్డ్ వెనకకి కౌంట్ చేసుకుంటూ వస్తే లాస్ట్కి వచ్చేసరికి ఏ నెంబర్ వస్తుందో మనకు అదే ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే 38 లో నుంచి 12 ని సబ్ట్రాక్షన్ చేస్తే we get 26. That is the answer. Okay children? Next one. 58 minus 7 is equal to 58. 1, 2, 4, 5, 6, 7. చూడండి, 58 కి బిఫోర్ 57, 57 బిఫోర్ 56, 56 before 55, 55 before 54, 54 before 53, 53 before 52, 52 before 51. Then we get the answer is 51. So write the 51 here. That is the answer. Next. 96 minus 8. Here 96 minus 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 96 ki before 95. 95 ki before 94. 94 ki before 93. 93 की बिफोर 92, 92 की बिफोर 91, 91 की बिफोर 90, 90 की बिफोर 89, 89 की बिफोर 88. Then we get 88 is the answer. Okay na children? Next one. 45 minus 6. 45 minus 6. 1, 2, 3, 4, 5, 6. 45 before 45 before 44, 44 before 43, 43 before 42, 42 before 41,
41 before 40. 40 before 39. We get the number is 39. So write the number 39. Next one. 83 minus 5. 83 minus 5. 1, 2, 3, 4, 5. 83 before 82. 82 before 81. 81 before 80. 80 before 79. 79 before 78. We get 78 is the answer. Okay na children? Next number. 28 minus 7. 28 minus 7. Then 28. 28 minus 7. 1, 2, 3, 4, 5, 6, 7. 28 before 27. 27 before 26. 26 before 25. 25 before 24. 24 before 23. 23 before 22. 22 before 21. Then 21 is the answer. Okay na children? Next. 54 minus 11. 54 minus 11. Then 54. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 54 before 53. 53 before 52. 52 before 51. 51 before 50. 50 before 49. 49 before 48. 48 before 47. 47 before 46. 46 before 45. 45 before 44. 44 before 43. So answer is 43. Next one. 88 minus 12. 88 minus 12. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12. 88 before 87. 87 before 86. 86 before 85. 85 before 84. 84 before 83. 83 before 82. 82 before 81. 81 before 80. 80 before 79. 79 before 78. 78 before 77. 77 before 76. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. So we get answer is 76. Next number. 76 minus 10. 76. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 76 before 75. 75 before 74. 74 before 73. 73 before 72. 72 before 71. 71 before 70. 70 before 69.
69 before 68, 68 before 67, 67 before 66. Then 76 minus 10 is 66. Okay na children? చూసారా మీరు? నేను బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా టెక్స్ట్ బుక్ లోదేనమ్మా. సో టెక్స్ట్ బుక్ లో మీకు పేజ్ నెంబర్ 38 ఉంది కదా. ఈ 38 లో ఎక్సర్సైజ్ ఉంది కదమ్మా. ఆ ఎక్సర్సైజ్ లో ఉన్న ఈ టేబుల్ ని నేను ఇక్కడ మీకు బోర్డు మీద వేసి చూపించాను అనమాట. ఓకేనా చిల్డ్రన్? బోర్డు మీద రాసింది నీట్గా చూస్తూ ఈ టేబుల్ ని ఫిల్అప్ చేయండి. ఈ ఫిల్అప్ చేసిన టేబుల్ ని క్లియర్ గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి ఆ ఫోటోని నాకు వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు చెప్తాను. Okay children, next class will be tomorrow. Continue. Bye children.